నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. చాలా మంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళందరూ కూడాను స్నాక్ రెసిపీ అడుగుతూ ఉంటుంటారు. అది కూడా హై ప్రోటీన్ ఉన్నది కావాలని చూస్తూ ఉంటారు. చాలామంది జంక్ ఫుడ్కి అలవాటు పడి ఇంట్లో ఏదైనా తయారు చేసుకోవాలనుకుంటున్నాం, బట్ మాకు ఏ రెసిపీ చేస్తే బాగుంటుందో తెలియదు. ఏదైనా బయట నుంచి తెప్పించుకుందామంటే ప్రోటీన్ సరిగా ఉండదు, దాంతోపాటు ఆయిల్స్ ఏముంటాయో తెలియదు, మళ్ళీ వెయిట్ పుటాన్ అవుతామని భయం వేస్తుందని చెప్తూ ఉంటుంటారు. సో వాటన్నింటికి చెక్ పెట్టడానికి ఇవాళ మనకు ఒక రెసిపీని ఇంట్రడ్యూస్ చేయడానికి నాతో పాటు యోగా థెరపిస్ట్ లావణ్య గారు ఉన్నారు. సో ఆవిడ ఇవాళ ఏ రెసిపీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారో ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే లావణ్య గారు. నమస్తే ఉషా గారు. సో చాలా మంది నేను ఇంట్రోలో చెప్పిన విధంగానే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళందరూ కూడాను మనల్ని రెసిపీస్ అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ స్నాక్ రెసిపీ కావాలండి, హై ప్రోటీన్తో ఉండాలి అండ్ దాంతోపాటు ఈజీగా ఇంట్లో కుక్ చేసుకునే విధంగా ఉండాలని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇవాళ మీరు ఇంట్రడ్యూస్ చేయబోయే రెసిపీ ఏంటి? సోయా మంచూరియన్ అనవచ్చు, కొంచెం మనం స్పైసీ ఎక్కువ ఉంటే సోయా చిల్లీ. ఓహో, సోయా చిల్లీ ఆర్ లేదా మంచూరియా. ఓకే. ఎందుకంటే బయట స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, బట్ అది హెల్తీ కాదు. ఆయిల్స్ కానీ బయట వాడే అన్ని అజినోమోటో ఇవన్నీ వాడతారు, వాటి వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. దావన్నీ అవాయిడ్ చేయాలంటే మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకునే రెసిపీ ఇది. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ పిల్లలకి చాలా ఇష్టం. హెల్తీ అంటే ఇది ఏ విధంగా మనకు హెల్ప్ అవుతుంది అంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రోటీన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు. పెద్ద నుంచి చిన్న వరకు పిల్లలకి కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కి కానీ న్యూ మదర్ వాళ్ళకి కూడా ప్రోటీన్ అనేది చాలా అవసరం. మనము తగినంతగా మనం తీసుకోలేము అనుకోండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకోసం బ్యాలెన్స్డ్గా మనకు న్యూట్రియంట్స్ ఉండేలా ఫుడ్ తీసుకోవాలి. అందులో హెల్తీ అంటే సోయా అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి. ఓకే, సో ఒకసారి దీని గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామంటారా? ఎందుకంటే నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళందరూ కూడాను మంచూరియాస్కి అండ్ దాంతోపాటు మీరు అన్నట్టుగా క్రిస్పీగా ఉండే ఐటమ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందులో ఆయిల్ ఫుడ్స్కి బాగా ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. బట్ ఇంట్లో తయారు చేసుకునే విధంగా ఉంది అంటే దానికంటే గొప్ప వరం వాళ్ళకి ఇంకోటి ఉండదు. కాబట్టి సో ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోయి డీటెయిల్స్ ఇంకా డెఫినెట్లీ అండి స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. సోయా చంక్స్ని మనం వేడి నీళ్ళలో మంచిగా బాయిల్ చేసుకోవాలి ఒక 3 to 4 minutes. నీళ్ళు వేడెక్కాయండి. ఇప్పుడు మనము సోయా చంక్స్ని, దీన్ని మిల్ మేకర్ అని కూడా అంటారు, మంచిగా ఒక 3 to 4 minutes బాయిల్ అవ్వనివ్వాలి. లోపలంతా మంచిగా ఫైన్గా మెత్తగా అవ్వాలన్నమాట. క్రిస్పీగా ఉంటాయి కాబట్టి లోపల ఉడకడం కోసం మనం ఒక 3 to 4 minutes బాయిల్ చేసుకుంటే ఫైన్గా మంచిగా సాఫ్ట్ అవుతాయి అన్నమాట. ఒక 3-4 minutes సరిపోతుంది అనుకుంటా. సరిపోతుందండి. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆపేసేసి మనం ఈ వాటర్ని మొత్తం తీసేయాలి ఇందులో నుంచి. సో లావణ్య గారు, ఇలా మనం వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు ఎలా మిక్స్ చేస్తారు? అంటే 5 minutes ఆగాల్సిన అవసరం ఉంటుందంటారా? వేడి దాంట్లోనే మిక్స్ చేయాలా పెరుగులు? లేదండి, ఒక 5 minutes ఇవి చల్లబడాలి, దాని తర్వాత మనం పెరుగులో మిక్స్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగానే చల్లారిపోయాయి. 5 minutes కూడా వాటర్ మొత్తం తీసేసామండి ఇందులో. ఇప్పుడు మనము పెరుగుతో దాన్ని మంచిగా మిక్స్ చేసుకుందాము. ముందుగా పెరుగు, తర్వాత కొద్దిగా కారం, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి 1/2 teaspoon, తర్వాత కొద్దిగా పసుపు, ఇప్పుడు వీటిని మంచిగా ఫైన్గా కలుపుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇందులో. 1 teaspoon కార్న్ఫ్లోర్. ఈ కార్న్ఫ్లోర్ ఎందుకు అంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ఇందులో సోయా చంక్స్ వేసుకోవాలి. ఫైన్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పాన్ పెట్టుకుందాం.
అయితే మనం దీన్ని మంచిగా స్మూత్గా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. ఓకే. ఎస్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేయాలి. పాన్ వేడెక్కిందండి. మనం ఇప్పుడు ఆయిల్ తీసుకుందాము. ఓకే. మీరు ఆయిల్ యూస్ చేస్తున్నారు కదా లావణ్య గారు, చాలా మంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళందరూ కూడాను బయట జంక్ ఫుడ్ తినలేక అండ్ ఆ క్రేవింగ్స్ ఆపుకోవడానికి ఇంట్లో మనల్ని అడిగే ప్రాసెస్లో మనం కూడా ఆయిల్ యూస్ చేస్తున్నాం. ఆయిల్ ప్రాబ్లం లేదు అంటారా? ఆయిల్ అవసరం అండి, ప్రాబ్లం లేదు కాదు. ఆయిల్ అనేది అవసరము, బట్ లిమిటెడ్. ఏదైనా కూడా అతి అనేది మంచిది కాదు. లిమిటెడ్గా ఎంత క్వాంటిటీ అవసరం అనేది ఆ క్వాంటిటీలో మనం తీసుకుంటే అది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది, కానీ నెగిటివ్ కాదు. బట్ అది మంచి బ్రాండ్ అయ్యేలా చూసుకోవాలి. ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్లో మనకు HDL LDL అనే కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. అవి మనకి బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్యాడ్ ఫ్యాట్ని తగ్గిస్తుంది, రెడ్యూస్ చేస్తుంది బ్యాడ్ ఫ్యాట్ని కూడా. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఒరిజినల్ అండ్ టోకోఫెరాల్ అనే కాంపోనెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి అన్నమాట ఇందులో. అందుకోసం ఈ ఆయిల్ బెటర్ అని చెప్పి చేయొచ్చు. ఏది కూడా చెప్తున్నాను కదా, ఇప్పుడు 2 teaspoons సరిపోతుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఈ సోయా చంక్స్ ని మనం లైట్ గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు నానితే ఈ పెరుగంతా దానికి పట్టేసుకుంటాం అనమాట. బట్ మనం ఇప్పుడే చేసేస్తున్నాం కాబట్టి ఇన్స్టెంట్గా కావాలనుకున్నా పర్వాలేదు, వెయిట్ చేసినా ఓకే. వెయిట్ చేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఓకే. సో లావణ్య గారు, ఇది వెయిట్ లాస్తో పాటు ఇంకెవరైతే ఉంటుంటారో హెల్త్ వైజ్గా మనం చూసుకుంటే ఎవరికి ఇంకా ఇది బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తీసుకోవడం వల్ల ప్రోటీన్ వైజ్గా కూడా మనం మాట్లాడుకుంటే ఎవరికి ఎక్కువ హెల్ప్ చేస్తుంది అంటారు? ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ డైట్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది స్నాక్ ఐటమ్ లాగా. దాంతోపాటు నాట్ ఓన్లీ స్నాక్ ఐటమ్, మార్నింగ్ లో కూడా మనం చపాతీతో గానీ జొన్న రొట్టెతో గానీ మనం దీన్ని తీసుకోవచ్చు. దీన్ని కర్రీ సోయాని ఇప్పుడు మనం స్నాక్ లాగా చూపిస్తున్నాం, బట్ చాలా విధాలుగా మనం దీన్ని ఎక్కువ మనం కర్రీగా మాత్రమే చూస్తూ ఉంటాము, బట్ స్నాక్ ఐటమ్ గా ఫస్ట్ టైం నేను కూడా చూడడం దీన్ని. అయితే వెయిట్ లాస్ అండ్ దాంతో పాటు ఎవరైతే చిన్న చిన్న ఫిజికల్ యాక్టివిటీతో చేస్తూ హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేసే వాళ్ళు, బాడీలో మజిల్ బిల్డ్ చేసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మంచి ఎనర్జీగా అండ్ ఫుడ్ లో బాడీకి ప్రోటీన్స్ అందేలాగా మంచిగా హెల్ప్ అవుతుంది. ఒకసారి చూద్దామండి. షూర్ అండి. స్మెల్ అయితే గుమాయిస్తుంది. లైక్ ఎలా ఉందంటే చూడడానికి మనం బయట మంచూరియా తింటాం కదా, సేమ్ ఇంకా అలాగే కనిపిస్తుంది చూడడానికి. రెడీ అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేద్దామండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు లైట్గా ఆయిల్ తీసుకోవాలి. సేమ్ 2 teaspoons అయితే ఎనఫ్. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆనియన్, అంటే మాయిశ్చర్ ఉండేలాగా బాగుంటుంది అనమాట. ఓకే. డ్రైగా కూడా తినేయచ్చు, బట్ మనకు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ రావాలి అంటే మనం ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే సేమ్ బయట మనకు స్ట్రీట్ ఫుడ్ ఎలా అయితే ఉంటుందో ఆ ఫ్లేవర్ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఓకే. అండ్ వెజిటేబుల్స్ అన్ని కూడా మంచివే అండి. అందులో మనకు వైటమిన్స్ మినరల్స్ మంచిగా దొరుకుతాయి బాడీకి అందేవన్నీ కూడా. ఆనియన్ వేడెక్కిందండి. ఇప్పుడు క్యాప్సికమ్, ఓకే, క్యాప్సికమ్ని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇదంతా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే చేసుకోవచ్చు, అంత ఓపిక ఉంటే. లేదు అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే. మనం హెల్తీ అన్నాం కదా, మరి అన్ని ప్రాపర్టీస్ రావాలి బాడీకి అన్నప్పుడు మనం ఇవన్నీ ఓపికతో కూర్చొని చేసుకోవాలి. నెక్స్ట్ బయట మనకి సోయా సాస్, చిల్లీ సాస్ అవన్నీ వాడతారు కదా, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. మనం దాని బదులు మనం ఇక్కడ క్యారెట్ జ్యూస్ అంటే టమాటో ప్యూరీని తీసుకుంటున్నాం. కంప్లీట్ గా ఫ్రై అవ్వనివ్వద్దు, అంటే మనకు కొంచెం క్రిస్పీగా ఉండాలన్నప్పుడు మనకి ఇట్లాగనే బాగుంటుంది. ఇప్పుడు మనం క్యారెట్ జ్యూస్ కూడా చాలా మంచిది, ఐస్కి మంచిది, స్కిన్కి, హెయిర్కి అన్ని విధాలా మనకు హెల్ప్ చేస్తుంది.
కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. టమాటో ప్యూరీ అనేది మంచిగా బాయిల్ అయ్యి కొంచెం ఆయిల్ అనేది మనకు కనిపిస్తే అప్పుడు మనం కొంచెం మసాలా వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి చూద్దామండి రెడీ అయిందా. సో మీరు అన్నట్టుగా ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనం కొద్దిగా టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్, పెప్పర్ కొద్దిగా ముందు వేసుకున్నాం కదా, అన్ని తక్కువ మోతాదులోనే అవసరం ఉంటుందండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, ఇది టేస్ట్ కోసం. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఆ టేస్ట్ ఫ్లేవర్ ఉండడానికి మాత్రమే. సాస్ కంప్లీట్లీ రెడీ అండి. ఇప్పుడు మనం ఇందులో సోయా చంక్స్ వేసుకుందాం. మంచిగా ఫైన్గా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. ఆల్మోస్ట్ డన్ కదా. ఆల్మోస్ట్ రెడీ అయిందా ఒకసారి చూద్దామండి. ఆల్మోస్ట్ డన్ అనుకుంటా కదా. ఆల్మోస్ట్ డన్ అండి. నేను ముందుగానే గిన్నె తీసుకొని రెడీగా ఉన్నాను, ఎప్పుడెప్పుడు పెడతారా అని. చూస్తే తినాలని ఎలా ఉంది కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఫైనల్ టచ్. లుక్ వైజ్, హెల్తీ వైజ్. ఓకే అండి, మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వేడి హై ప్రోటీన్ సోయా చంక్స్, సోయా చిల్లీ రెడీ అండి. సో ఏదైనా పిలుచుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు అన్నట్టుగానే చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడాను వెయిట్ లాస్ అవ్వాలి, బట్ మాకు ఏదో ఒక స్నాక్ రెసిపీ కావాలి, మంచూరియా కానివ్వండి, బయట ఏదైనా చూసి తినాలనిపిస్తుంది, క్రేవింగ్స్ ఆపుకోలేకపోతున్నాం అనే వాళ్ళందరికీ కూడా హెల్త్ వైజ్గా చూసుకున్నా, ప్రోటీన్ వైజ్గా చూసుకున్నా బోన్ని స్ట్రెంగ్తన్ చేస్తుందని. దాంతోపాటు ఇందులో మనం క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసాం. ఇవన్నీ హెయిర్కి సంబంధించి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్ అండ్ ఎవరన్నా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి మజిల్ గెయిన్, ఎన్ని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీ రెగ్యులర్ డైట్లో మీరు ఇది ట్రై చేయండి, హెల్తీగా ఉండండి తప్పకుండా. సో ఇలా ఎవరైనా సరే టేస్ట్ చూసే ముందు చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడాను డైట్ కావాలని అడుగుతూ ఉంటారు. అది కూడా ప్రోటీన్ వైజ్ బోన్ స్ట్రెంథనింగ్ కావాలని అడిగే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా మీ డైట్ ప్లాన్ తీసుకునే అవకాశం ఏ విధంగా ఉంది అంటారు? కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కనుక మీరు కాంటాక్ట్ చేస్తే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ డైట్, కంప్లీట్ మీ ఫిజికల్లో ఏ సిస్టంలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను సాల్వ్ చేస్తాను. యోగా రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి అండ్ థెరపీ కూడా ఇస్తాను నేను. యోగా థెరపీ? ఎస్ అండి. యోగా థెరపీ అంటే కొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఉంటే పర్సనల్ గైడెన్స్ ఉంటుంది అనమాట. అండ్ రెగ్యులర్ వెయిట్ లాస్ క్లాసెస్ కూడా March 21 నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కనుక మీరు కాంటాక్ట్ చేస్తే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. షూర్ లావణ్య గారు, మీరు చెప్పినట్టుగా ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు లేదా యోగా క్లాసెస్కి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే లావణ్య గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. నేను ఎప్పుడెప్పుడు తిందామని చూస్తున్నాను, ఎప్పుడెప్పుడు ఇస్తారా అని. చాలా బాగుంది. అండ్ మీరు స్పైసీగా దాంతోపాటు క్రిస్పీగా అన్నట్టుగానే ఏదైతే కార్న్ఫ్లోర్ యాడ్ చేశారో దానివల్ల క్రిస్పీనెస్ కనిపిస్తుంది ఇందులో. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి డైట్ అండ్ మంచి రెసిపీని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ లావణ్య గారు. థ్యాంక్ యూ అండి.